12 సంవత్సరాలు అయిపోయింది నేటికి. తెలంగాణ, ఆంధ్ర విడిపోయి. ఇప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళు అని చెప్తున్నారు తప్ప 12 సంవత్సరాల్లో 10 ఏళ్ళు పాలన చేసిన కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గారు గాని ప్రజల కోసం ఏం చేశారు? ఏం ఆలోచించారు? ఎంతసేపు ఆంధ్ర వాళ్ళు ఇలా, ఆంధ్ర వాళ్ళు అలా, ఆంధ్ర నుంచి వచ్చింది ఇలా, ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు. ఇవన్నీ చెప్తున్నారు కానీ తెలంగాణ కోసం వీళ్ళు ఇక్కడ తెలంగాణలో ఏం చేశారు? 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేశారు? ఆ 10 ఏళ్ల పాలనలో జరిగిన మంచి పనులేంటి, చెడ్డ పనులేంటి అవన్నీ చూసుకుంటే ఎక్కడ మోస్ట్లీ 10 ఏళ్ల పాలన తర్వాత టీఆర్ఎస్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి లోకల్ ఏరియాస్ని అభివృద్ధి చేయలేదు. విలేజెస్ని, పల్లెటూర్లని, ఏజెన్సీ ప్రాంతాలని పట్టించుకోలేదు. హైదరాబాద్ వరకే డెవలప్మెంట్, ఇక్కడే డెవలప్మెంట్ ఉంది, ఇక్కడి నుంచే మనకి అంతా వర్కౌట్ అవుతుంది, సో ఇదే మనకి మెయిన్ అసెట్ అని చెప్తూ ఇక్కడ డెవలప్మెంట్ని చూశారు. కానీ అక్కడ డెవలప్మెంట్, లోకల్ ఏరియాస్ డెవలప్మెంట్ కానీ ఒక పల్లెటూర్లు లేదంటే దూర ప్రాంతాలు వాటి యొక్క అభివృద్ధిని పట్టించుకోకపోవడమే వాళ్ళకి మెయిన్ ఓటమిగా. అలాగే వాళ్ళ సొంత కుటుంబంలోని సొంత చెల్లెలు, అలాగే కేసీఆర్ గారి కూతురు, ఆవిడ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి ఆమె సొంతంగా పార్టీ పెట్టడం, ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలంగాణ కోసం అని ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పిన ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతవరకు అంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడుతున్నప్పుడు అడ్డుకోకూడదు ఎవరు, మా ప్రభుత్వం కాదు, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు అడ్డుకున్నారు, మేము ఎక్కడ అడ్డుకున్నాం, మీరు అనాలనుకుంటే వాళ్ళని అనాలి కానీ మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ విషయాన్ని కరెక్ట్గా క్షుణ్ణంగా మనం కనుక పరిశీలిస్తే ఇందులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడుతున్నారు అన్న భయాందోళన అయితే వీళ్ళల్లో కనిపిస్తోంది అంటూ నాకైతే క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పార్టీ పెడితే ఓట్లు చీలుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పార్టీ విన్నింగ్ పార్టీ ఎలా ఉంటుందనేది తెలియదు, కానీ ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ మెయిన్ బేస్ మనకి తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ ఇచ్చారు అని కొంత అభిమానం కాంగ్రెస్ మీద ఉండబట్టి 10 సంవత్సరాల పాలన తర్వాత కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత కాంగ్రెస్కి పట్టం కట్టారు ప్రేక్షకులు. అలాగే టీఆర్ఎస్కి ఇవ్వడానికి కారణం మెయిన్ టీఆర్ఎస్ఏ. వాళ్ళు కష్టపడి 2001 నుంచి పార్టీ పెట్టి ఎంతో కృషితో 2014 వరకు తీసుకొచ్చి తెలంగాణను అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఒక్కసారి టీఆర్ఎస్కి కూడా ఇద్దామన్నట్టు 2 సార్లు వరుసగా 5 ఏళ్ళు పాలన చేసిన తర్వాత కూడా అభివృద్ధి లేకపోవడం, దాంతో కాంగ్రెస్ మీద ఇక్కడ ఈ 2 పార్టీలే బలోపేతమై ఉన్నాయి. దీనికి తోడు ఓట్లు ఎలా అంటే అయితే వాళ్ళకి లేదా వీళ్ళకి మతానుసారం అవ్వచ్చు, కులానుసారం అవ్వచ్చు, లేదా వర్గానుసారం అవ్వచ్చు, ఎలా అయినా ఓట్లు అయితే వాళ్ళ 2 పార్టీల మీదే బేస్ అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు జనసేన వస్తే ఓట్లు చీలచ్చు, లేదంటే జనసేన ఇండివిజువల్గా కూడా గెలిచే అవకాశాలు. ఎందుకంటే 2 పార్టీలు చూస్తున్నారు ప్రేక్షకులు, మూడోసారిగా జనసేనకి ఇవ్వడంలో తప్పు లేదు,